హాయ్ అండి. ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే దోసకాయ టమాటో రొయ్యల కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నాకు ఒక దోసకాయ ఉందనేసి నేను తక్కువ ఆనియన్స్ తీసుకున్నాను. ఒక ఆనియన్స్ మీకు ఎక్కువ 2 దోసకాయలు ఉంటే అట్లాంటి మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకోండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకుని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుని వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అనేవి వేయాలి. అవి మగ్గిన తర్వాత ఇక్కడ నేను దోసకాయలు విత్తనాలు అనేది వేయట్లేదండి. కొంతమంది విత్తనాలతో వండుకుంటారు. మేమైతే విత్తనాలు అయితే తినమని దోసకాయని పీల్ చేసి ఇట్లా విత్తనాలు తీసేసి అయితే కట్ చేసి సన్నగా కట్ చేసుకుంటున్నానండి. నేను కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అవి మగ్గుతాయి కదండి. ఆ మగ్గిన తర్వాత ఈ దోసకాయ ప్లస్ టమాటో అంత ప్లస్ రొయ్యలు మొత్తం 3 కలిపి ఒకసారి వేసేయాలండి. ఒక్కొక్కటి కాకుండా ఒకసారి వేసేసి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలండి. అవి చూడండి నేను రొయ్యలు కూడా వేసేస్తున్నాను. దీంట్లో ఇవి రొయ్యలు చాలా చిన్న చిన్న రొయ్యలండి. అందువల్ల దోసకాయలో మనకు కలిసిపోయి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా 3 కలుపుకొని వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కలిపెట్టుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. అంటే దాంట్లో నుంచి వాటర్ అనేవి వస్తాయి కదా, బయటకు వస్తాయి కదా, అప్పుడు మనం కొంచెము సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మనకి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం ఉడికిపోతుంది కదండి. దోసకాయ టమాటో రొయ్యలు కూడా తొందరగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకుని లైట్గానే వాటర్ పోసుకోవాలండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు. కొంచెం కారం వేసుకుని ఎంత అంటే మనకు రుచికి సరిపడేంత కారం వేసుకోవాలి. మేము ఎక్కువ తింటాం కాబట్టి నేను కారం అనేది ఎక్కువ వేస్తున్నాను. వేసి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ దోసకాయ టమాటో రొయ్యలు అనేవి ఉడికిపోయినాయి. సో అందువల్ల కొంచెం లైట్గా వాటర్ పోసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంతసేపు ఉడికించుకోవాలండి. కొంతసేపు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే అంతే మనకి దోసకాయ టమాటో రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఈ ఈ వంట మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలండి. వాటర్ పోసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టాలి.